ఇవాళ రైతులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రైతు చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. అధికారి వెళ్ళాడు, ఎమ్మెల్యే వెళ్ళాడు, మంత్రి వెళ్ళాడు. మన ఖమ్మం జిల్లాలో వారం రోజుల కింద పోయినా నేను చింతకాని మండలంలో ఒక గ్రామానికి బట్టి విక్రమార్క గారి గ్రామానికి నియోజకవర్గం గ్రామానికి పోతే 7 ఎకరాలున్న రైతు ఆత్మహత్య చేసుకున్న రైతుని 3 మంత్రులు ఉంటారు ఖమ్మం జిల్లాలో. బట్టి విక్రమార్క గారు వెళ్ళరు. పక్కనే ఉండే రెవెన్యూ మంత్రి కూతవేటి దూరంలో ఆయన ఇల్లు ఉంటారు, ఆయన ఓడు. అక్కనే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు, ఆయన ఓడు. ఆ వారంలో ప్రతిరోజు ఒకరు చనిపోయారు. వ్యవసాయ శాఖ మంత్రి ఊరు పక్కనే ఉండే ఒక గ్రామంలో ఒకతను చనిపోతాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఉండే గ్రామంలోనే ఆ పక్కనే ఉన్న ఒక రైతు చనిపోతాడు. బట్టి విక్రమార్క ఉన్న స్వయంగా ఆయన నియోజకవర్గంలో ఉన్న ఒక రైతు చనిపోతాడు. ఇంతమంది రైతులు చనిపోయినా రైతులను ఓదార్చే వాళ్ళు లేడు, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకునే వాళ్ళు లేడు. పైగా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా వాళ్ళు ఏదో ఆనందాల్లో తేలియాడుతున్నట్టు. ఆనందాలు ఉన్నట్లయితే ఎందుకు చనిపోతారు? ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గించింది 1340 పైన 2014లో ఉంటే 2022 వరకు 170 మాత్రమే రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరలా ఆత్మహత్యలు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. పేపర్ వాళ్ళు కొద్దిమంది వాళ్లకు ఇంతకుముందు కొన్ని వేదికలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు. రైతు అనే అతను ఎక్కడ చనిపోయినా కూడా ఆత్మహత్యగానే దాన్ని రాసేసేవారు. ఇవాళ నిజంగా ఆత్మహత్యలు అయితే కూడా పరామర్శించేటోళ్ళు లేడు, రాసేటోళ్ళు లేరు. చాలా దురదృష్టకరం. మేం చెప్తున్నాం, ఖమ్మం జిల్లాలో 4 రోజుల్లో 4 రైతులు చనిపోతే వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళలేదే, కలవలే, పట్టించలే, మాట్లాడలే. చివరికి మేము పోతుంటే మమ్మల్ని ఆపి వాళ్ళు ఏదో పోయినట్టు చేశాను. ఇంత దుర్మార్గం. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఈ రైతులకు నష్టం చేయాలని చెప్పేసి కూడా రైతుల ఉసురు తగులుతుంది. రైతు భరోసా కింద వాళ్ళు ఏదైతే ఎకరానికి 7,500 ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీలో నిబంధనలు, ఆంక్షలు లేకుండా, ఐటీ అని ఉద్యోగస్తులను చూడకుండా ఎంత లోన్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ లోన్ ఇవ్వాలని మేము ఒత్తిడి చేస్తుంటే వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హరీష్ రావు గారు ఆగస్టు 15 వరకు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు, పారిపోతున్నాడు. టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ మంత్రులు కానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే. హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు, 6 గ్యారంటీలు, 13 హామీలు, రుణమాఫీ ఆగస్టు 15 చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు. ఖచ్చితంగా ఇవాళ కూడా మేము హరీష్ రావు గారి తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా 6 గ్యారంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి. ఇప్పటికైనా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే, ప్రజలకు మీరు చెప్పింది చేసినట్లయితే, రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే, 6 గ్యారంటీలు, 13 హామీలు, రైతు రుణమాఫీ 2 లక్షల మొత్తం కూడా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు. ఇంతకుముందు కూడా ఖచ్చితంగా చెప్పిండ్రు హరీష్ రావు గారు. ఇంతకుముందు ఖచ్చితంగా వారు చెప్పిండ్రు, మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. 3 సార్లు కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తా అన్నప్పుడు చేసిండు, 4 సార్లు కూడా నిరూపించిండు. మరి మీరు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు, చేసిండ్రా? పారిపోయినరా? నేను చేవెళ్ళ ఎంపీని ఇన్ఛార్జిగా తీసుకుంటున్నా అని చెప్పిండ్రు. మహబూబ్ నగర్ నేను పుట్టిన స్థలం, ఖచ్చితంగా నేను గెలిపించాలని చెప్పేసి ఎంపీగా కోరిండ్రు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మల్కాజ్గిరి, కాబట్టి మల్కాజ్గిరి గెలిపించని చెప్పిండ్రు. చేవెళ్ళ ఓడిపోయిండ్రు, మహబూబ్ నగర్ ఓడిపోయిండ్రు, మల్కాజ్గిరి ఓడిపోయిండ్రు. రాజీనామా చేసిండ్రా? పారిపోయినరా? పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పారిపోయే వాళ్ళు మీరు. నిలబడి నిలకడగా కొట్లాడేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తారు. కాబట్టి పారిపోయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఇవాళ కూడా నీతి నిజాయితీ ఉంటే మేము చెప్పిన విధంగా, మీరు చెప్పిన విధంగా, మేము డిమాండ్ చేసిన విధంగా 6
గ్యారంటీలు, 13 హామీలు, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేయండి. మేము ఖచ్చితంగా మా హరీష్ రావు గారు కూడా మాట మీద నిలబడతాడు. లేనట్లయితే తోక ముడుచుకొని మాట్లాడకుండా ఊరుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పొంతన లేని మాటలు మాట్లాడుతూ, రైతులను మోసం చేస్తూ, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.